నమస్తే N3 న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామన్న ఎంపీ వేమిరెడ్డి. మహిళా ఉద్యోగునికి సారే పంపిణీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం నెల్లూరులో ప్రత్యేక పూజలు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. అధికారులకి నేదురు మళ్లీ హెచ్చరిక. రాబోయేది వైసీపీయేనని ధీమా. లింగ సముద్రంలో దారుణం. పొలంలోకి మేకలు వచ్చాయని దంపతులపై దాడి. ఒకరు మృతి. పదవిలో ఉంటేనే మంచి పనులను చేయగలమని, అందుకే తాము రాజకీయాల్లోకి వచ్చామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు అనిల్ గార్డెన్స్లో జరిగిన వీపీఆర్ జన్మదిన వేడుకల్లో వీపీఆర్ దంపతులు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగుల మధ్య భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. మహిళలకు సారీ అందజేసి తన సోదర భావాన్ని చాటుకున్నారు. నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్స్ లో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది మహిళా ఉద్యోగినీలు తరలివచ్చి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి హ్యాపీ బర్త్డే వీపీఆర్ సార్ అంటూ శుభాకాంక్షలు తెలియజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య వేమిరెడ్డి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా ప్రతి మహిళా ఉద్యోగినికి సారే అందజేసి తన సోదరభావం చాటుకున్నారు. 20న సీఎం చంద్రబాబు జన్మదినమున్న నేపథ్యంలో ప్రతి మహిళను గౌరవిస్తూ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రసంగిస్తూ రాజకీయాల్లోకి వచ్చాక తన పుట్టినరోజును ఇంతమంది అక్కచెల్లెమ్మల మధ్య ఒక కుటుంబ వాతావరణంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సేవ చేయాలనే సంకల్పానికి అధికారం తోడైతే ప్రజలకు చేరువై మరిన్ని సేవా కార్యక్రమాలు చేయవచ్చనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఇకపై ప్రతి ఏటా నా జన్మదిన వేడుకలను ఇలాగే మహిళా ఉద్యోగుల మధ్య జరుపుకుంటానన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజలకు చేరువై సేవ చేయగలుగుతున్నానంటే దానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగుల సహకారమే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని శానిటేషన్, అంగన్వాడీ, మెడికల్, రెవెన్యూ, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ వంటి అన్ని శాఖల మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు మీ అందరినీ చూస్తుంటే అక్కల్ని, చెల్లెల్ని, చిన్న పిల్లల్ని ఎంత సంతోషం అంటే నిజంగా కూడా ప్రతి సంవత్సరం కూడా నా పుట్టిన నాటికి నేను ఉన్నాను నెల్లూరులో. ఇంకా మా బోర్డు అంటే నేను కానీ మా ప్రశాంతి కానీ ప్రజలకి సేవ చేయాలా. ఈరోజు పాలిటిక్స్ లోకి వచ్చామంటే మనం ఏదన్నా మంచి చేయాలనే కార్యక్రమంలోనే ఈరోజు ఈ పాలిటిక్స్ అనే దాంట్లోకి రావడం. లేదంటే రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బయట నుంచైనా చేయొచ్చు. కానీ ఒక పదవిలో ఉంటే అధికారులు కానీ, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అధికారులు కానీ పదవి లేనప్పుడు వాళ్ళు మనతో ఉండేది వేరు. మీ అందరూ కూడా పదవి లేనప్పుడు ఈ అవకాశం రాదు. పదవి ఉన్నప్పుడు మనం ఏదైనా మంచి చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరూ కూడా ముందుకు రావడం, ప్రతి ఒక్కరు ఒక చెయ్యేస్తేనే ఇప్పుడే ఎమ్మెల్యే గారు ప్రశాంత్ చెప్పినట్టు ముందుకి నడవగలుగుతాం. అది ఇప్పుడు మీ అందరిని చూస్తుంది, కనపడుతుంది. ఈరోజు ఎంత సంతోషం అంటే రేపు చంద్రబాబు నాయుడు గారికి పుట్టిందేమో, ఈరోజు నాది. సో ఇద్దరిని కలిపి ఈరోజు మీ అందరిని కూర్చోబెట్టి ఇప్పుడే మేడం చెప్పినట్టు సారీ ఇవ్వబోతున్నాం. మీరందరూ నాకు నా ఇంటికి వచ్చారు, నా అక్క చెల్లెళ్ళు, మీకు నేను సారీ ఇవ్వబోతున్నా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆకాంక్షించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సర్జరీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో నగరంలోని దర్గామీటలో వెలసి ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ నాయకుడు డిప్యూటీ సీఎం త్వరగా కోలుకోవాలని టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎల్లప్పుడూ రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఆశ శ్వాసగా పనిచేసే మీరు త్వరలో పూర్తిగా కోలుకొని ప్రజాసేవకు పునరంకితం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆయురారోగ్యాలు కలగాలని, ఈరోజు ఆయన శాస్త్రశక్త విజయవంతమైన దానిగా నెల్లూరులోని ప్రముఖ దేవస్థానం రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో జనకల గోత్రంతో పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సమేతంగా వాళ్ళ ఆయురారోగ్యాలతో ఉండాలని రాజరాజేశ్వరి అమ్మవారి గారి దగ్గర పూజలు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మండల ఇన్ఛార్జి ఆవుల రమణ, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక చంగాలమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ తమ అధినేతకు శస్త్రచికిత్స విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. ఆయన త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని, అమ్మవారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకు, సురేష్, ప్రవీణ్, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు ప్రజాసేవే తప్ప స్వలాభం ఆశించని ఒక ప్రజాసేవకుడు మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య కారణంగా ఒక చిన్న శస్త్రచికిత్సతో ఒక 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పగా ఆయన ఆరోగ్యాలతో ఆయన తొందరగా ఆరోగ్యం కుదుటపడి తిరిగి ప్రజల మధ్యకి మా జనసైనికులు, వీర మహిళలు, జనసేన నాయకుల మధ్యకి వచ్చి మమ్మల్ని అందరినీ ముందుండి నడిపించాలని మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో మనందరి ఇలవేల్పు మన సూళ్లూరుపేట చెంగాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద మా జన సైనికులందరం కలిసి 101 టెంకాయలు ఈ రోజు అమ్మవారికి అర్పించడం జరిగింది. కార్యకర్త నుంచి జాతీయ స్థాయికి ఎదగడం ఒక్క తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ నజీర్ పేర్కొన్నారు. నెల్లూరు బారాషాహీద్ దర్గాను ఆయన టీడీపీ మైనార్టీ నేతలతో కలిసి చద్దర్ సమర్పించారు. సీఎం చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నెల్లూరు పర్యటనలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ నజీర్ ఆదివారం నగరంలోని బారాషాహీద్ దర్గాను సందర్శించారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా దర్గాలో చదర్ సమర్పించి చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని, ఆయన ఆయురారోగ్యాలతో జీవిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన తీసుకెళ్లాలంటూ కోరుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు సహకారంతో తనకు పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవి వచ్చిందని, ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి జాతీయ ఉపాధ్యక్షుడి స్థాయికి ఎదగడం తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమని, అందుకు లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి పఠాన్ సాబీర్ ఖాన్, తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయీద్ మైనుద్దీన్, సీనియర్ నాయకులు హయత్ బాషా, మైనారిటీ కార్యదర్శి కాళేశ, రబ్బానీ, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి మనసుతో ఒక మంచి పార్టీలో నన్ను ఒక ముస్లిం వ్యక్తిని పార్టీని నమ్ముకొని ఉన్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నా మీద నమ్మకంతో జాతీయ ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు యావత్ ముస్లిం సమాజం నుంచి, ముఖ్యంగా ఇక్కడ బడుగు బలహీన వర్గాలు ఎవరున్నా సరే వాళ్ళందరి తరపు నుంచి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతున్నా. ఎందుకంటే ఈ పదవి నా ఒక్కడిదే కాదు, వీళ్ళందరిది, యావత్ ముస్లిం సమాజాన్ని. ఈ రోజుల్లో రాజకీయాల్లో ముస్లిం సమాజం ముందుకు వెళ్ళటం అంటే చాలా అరుదు, అవకాశాలు చాలా తక్కువ వస్తాయి. కానీ మేమందరం తెలుగుదేశం పార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆదేశానుసారం అనేక దశాబ్దాలుగా
మేము పార్టీకి శ్రమిస్తున్నాం, కష్టపడుతున్నాం. అలాగే ఎక్కడ ప్రజలకి సేవ చేయాలో రాష్ట్రంలోనే ఎక్కడ పంపించినా సరే పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్నాం. కాబట్టి ఇవాళ ఈ గుర్తింపు నాకు ఇచ్చినందుకు మరొకసారి మా అందరి తరపున వాళ్ళకి ధన్యవాదాలు. 2029లో రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కూటమి నేతలకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులని వదిలిపెట్టమని ఆయన మీడియా సమావేశంలో హెచ్చరించారు. తిరుపతి జిల్లా ఎన్జేఆర్ భవన్లో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో భూ ఆక్రమణలు పెరిగిపోయాయని ఆరోపించారు. దీనికి అధికారులే తొత్తులుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. గత ఏడాది 9వ వార్డులో రోడ్డు ఏర్పాటు పేరుతో వైఎస్సార్సీపీ సానుభూతి పరులు ఇల్లు అవార్డు కౌన్సిలర్ కందాటి కళ్యాణి తల్లిదండ్రుల నివాసం కూల్చివేయడం జరిగిందన్నారు. దీనికి తీవ్ర మనస్తాపానికి గురైన కళ్యాణి కుటుంబ సభ్యులు మరణానికి కారకులయ్యారన్నారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని, నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 9వ వార్డులో అక్కడ మాకు మొన్నటిదాకా ఉన్న కౌన్సిలర్ కళ్యాణి గారి భర్త రాజారెడ్డి అక్కడ ఇల్లు కట్టుంటే, ఇల్లు కూడా కాదు, వాళ్ళ అత్తమామలు ఉన్న ఒక చిన్న గుడిసె లాంటిది వచ్చి పాల్గొట్టడం జరిగింది. ఒక రకంగా ఆయన చావుకు కూడా అది కారణమైంది. సరే, రోడ్డు అన్నా ఏమైనా వేసారా ఈ 1.5 సంవత్సరంలో? దాన్ని ఊసే లేదు. రోడ్డు వేయడానికి ఒక ఆరంభం, ఒక అంతం అనేది ఉంటుంది. ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేయాలా. మరి రోడ్డు వేయాలనుకున్నప్పుడు ఎక్కడైతే మొదలు పెట్టాలనుకుంటామో అక్కడి నుంచి ఆ రోడ్డుని సరి చేసుకుంటా, ఇదిగో మాకు ఇంత రోడ్డు ఉందని చేసుకుంటా రావాలి. అది చేయలే. కమిషనర్ పక్కన ఉంటాడు. రేపు చేయగలరా? చేస్తారా? ఫైనల్గా క్లియర్ డిసైడ్ చేసేది ఎమ్మెల్యే గారు అంట. అవునా? నిజమా? చూద్దాం ఎవరు డిసైడ్ చేస్తారో చూద్దాం. ప్రజలు చూస్తూ ఉంటారు. మీ మాయ మాటలు నమ్మి ఓటేసి ప్రభుత్వంలో కూర్చోబెట్టిన పాపానికి. ఎమ్మెల్యే సోమిరెడ్డిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోమని వైసీపీ నేతల్ని ముత్తుకూరు టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఒక్క సోమిరెడ్డితోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని వారు మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామానికి మొట్టమొదట త్రాగునీరు గాని, వాటర్ ట్యాంకు గాని తీసుకువచ్చింది టీడీపీ ప్రభుత్వంలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి హయాంలోనేనని టీడీపీ సీనియర్ నాయకుడు దువ్వూరు కృష్ణయ్య చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామంలో స్థానిక టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాని, ఆయన అనుచరులు చేసిన ఓ పోస్టుపై టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ తమ నాయకుడు సోమిరెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోబోమని చెప్పారు. అనంతరం వేణుంబాక శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో అన్ని అభివృద్ధి పనులు చేసింది సోమిరెడ్డి అని చెప్పారు. ఆలపాక వెంకటరమణయ్య మాట్లాడుతూ గత 2.5 సంవత్సరాలుగా గ్రామంలో ఎస్సీ ఎస్టీలకు 7 రూపాయలకు నీళ్ల క్యాను అమ్మిన నాయకులు ఈరోజు ఎమ్మెల్యే సోమిరెడ్డిపై అనవసరపు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. 2 రోజులలో నూతన వాటర్ ప్లాంటు పూర్తి చేసి గ్రామస్తులకు RO వాటర్ అందజేస్తామని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జంగిట సునీల్, అంతటి శ్రీనయ్య, గోళ్ల చంద్రయ్య, పాకాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కప్పలు దొరికి ముందు ఫస్ట్ నీళ్ళు ఇచ్చాము తాగేదానికి, ఒళ్ళూరు నుంచి పైపు తాగేసి. మేము ఇక్కడి నుంచి ఎస్సీ ఎస్టీలు కానీ ఈ మా గౌరులు కానీ అందరూ కప్పలు దొరికి నీళ్ళు తెచ్చుకుంటే అప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బైక్ కారు వేసుకునేటప్పుడు ఆపి అడిగాడు వాళ్ళని. మేము కూడా ఉన్నాం. ఏం నీళ్ళు వస్తాయి అంటున్నా, ఏం నీళ్ళు వస్తానంటే యాటి సంగతి జరిగింది, మాకు నీళ్ళు లేవు తాగేదానికి నీళ్ళు, మేము కప్పలు దొరికి తెచ్చుకుంటామంటే అప్పుడు ఆయన ఒక మాట నాకు చెప్పుకుంటుంటే కప్పలు దొరికి చేసేటప్పుడు కూడా మీకు చేసిండు కదా, మీరు ఎందుకు గమ్ముంటే వెంకటరాయ చూసి కూడా ఎట్లుండే ఉన్నమాట. తర్వాత ఆయన అప్పుడు ఒక్కాల రాజేశ్వరమ్మ గారు ఎంపీ, చంద్రమోహన్ రెడ్డి మంత్రి. అప్పుడు ఆమె కోటలో 1,00,000 రూపాయలు చేసి ఈయన కోటలో వచ్చి 75,000 మొత్తం 1,75,000 రూపాయలు శాంక్షన్ చేసి కప్పదూరు నుంచి తాళ్ళపూడికి నిలిచింది ఆయన.
కమ్యూనిటీ. తర్వాత మేము అది తాగుతూ ఉన్నాం. తర్వాత ఆయన మంత్రి పీరియడ్లోనే వాటర్ ట్యాంక్ కట్టించాడు తాళపూడి. రెండో పీరియడ్లో కూడా సాలు మాకు సాలు అని చెప్పి ఊరు వరకు ఈ పెద్ద ట్యాంక్ ఇచ్చి రెండో ట్యాంకి అంజనవాడికి గిరిజన కాలనీకి వాడికి కలిపి వాటర్ ట్యాంక్ కట్టించాడు. ఇవన్నీ నెల్లూరు అయోధ్యగా మారింది. ఎస్వీజీఎస్ మైదానంలో రామ మందిరం సెట్టింగ్తో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ను సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, మేయర్ దేవరకొండ సుజాత అశోక్లు ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు చరిత్రలో గతంలో ఎప్పుడూ కనీ విని చూడని విధంగా ఈ సమ్మర్ అలరించబోతోంది. ఎగ్జిబిషన్ ప్రదర్శనలోని నెంబర్ 1 గా నిలవబోతోంది. ఆధ్యాత్మిక వైభవానికి ప్రతిరూపంగా సాక్షాత్తు ఆ అయోధ్య రామ మందిరమే మన నెల్లూరు గడ్డపై కొలువుదీరిందా అనేలా సంబరమాశ్చర్యాలకు గురిచేయనున్నారు. నగరంలోని ఎన్టీఆర్ నగర్ ఎస్వీజీఎస్ మైదానంలో వెంకటేశ్వర ఎగ్జిబిషన్ వారి ఆధ్వర్యంలో అయోధ్య రామాలయం సెట్టింగ్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, నగర మేయర్ దేవరకొండ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ తహసిన్ ఇంతియాజ్లు ఘనంగా ప్రారంభించారు. అచ్చం అయోధ్య రామ మందిరంలాగే సెట్టింగ్ వేసి ఆధ్యాత్మిక శోభను సంతరించేలా తీర్చిదిద్దారు. వీక్షకులకు అయోధ్యను సందర్శించేంత అనుభూతిని కలిగిస్తోంది. ఆ ఎగ్జిబిషన్లో ఆంధ్ర, తెలంగాణ నుంచి వివిధ స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ ముఖ్య అతిథులు పరిశీలించారు. అనంతరం వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి మాట్లాడారు. గత 2 దశాబ్దాలలో ఎవరూ ఊహించని రీతిలో కోట్లాది రూపాయల వ్యయంతో 100 మంది అద్భుత శిల్ప కళాకారులు 2 నెలల పాటు శ్రమించి ఈ మహా కట్టడం అచ్చం అయోధ్యలాని తలపించేలా తీర్చిదిద్దారని కొనియాడారు. రామమందిర దర్శనాన్ని భక్తులందరికీ పూర్తి ఉచితంగా అందిస్తూ కేవలం 100 రూపాయల ప్రవేశ రుసుముతో మునుపెన్నడూ చూడని భారీ అమ్యూజ్మెంట్ రైడ్స్, విభిన్నమైన వాణిజ్య స్టాల్స్తో ఈ ఎగ్జిబిషన్ ఒక వినోదాల స్వర్గధామంగా మారిందన్నారు. అనంతరం మేయర్ మాట్లాడారు. ఎగ్జిబిషన్ను అందరూ సందర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కర్తం ప్రతాప్ కుమార్ రెడ్డి, వెంకారెడ్డి, నౌషాద్, సాబీర్ ఖాన్, ఉస్మాన్, ముజ్జు, అబీద్, హైత్ బాబా తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు సృష్టి హిస్టరీలోనే ఎవరు సాహసించని విధంగా అత్యంత భారీ వ్యయంతో ఈ మెగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇది కేవలం ప్రదర్శన కాదు, నెల్లూరు గర్వించదగ్గ ఒక అద్భుతం. సిటీ ప్రజలు ఇప్పటి వరకు ఇలాంటి సెట్టింగ్ ఎప్పుడు చూసుండ్రు, సినిమాల్లో తప్ప. అలాంటిది ఈరోజు మొట్టమొదటిసారి మన నెల్లూరు గడ్డపై దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఎంతో హిందువులందరికీ ప్రాధాన్యమైనది. అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చిన మన పొంగూరి నారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన నారాయణ సార్కి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రజలందరూ అయోధ్య అయితే వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, పేదవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎంతోమంది. అలాంటి వారి కోసం మనకి అయోధ్యనే తీసుకొచ్చి సేమ్ అక్కడ ఎలా చూసామో అలాగే మనకి ఇక్కడ నిర్మించడం జరిగింది. అలా 100 మంది కష్టపడి ఎంతో మనకి 60 రోజులు శ్రమించి ఇంత కష్టపడి ఇంత మనకి దగ్గరగా అయోధ్యని నిర్మించినందుకు అందరు వర్కర్స్ అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా అయోధ్య వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నెల్లూరు ప్రజలందరూ కలిసి దర్శించుకొని ఆయన బాల రాముణ్ణి దర్శించుకొని అందరూ ఆయన ఆశీస్సులు పొందుతూ మనందరూ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చినందుకు నారాయణ సార్కి ధన్యవాదాలు. అదేవిధంగా అందరూ నెల్లూరు ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని ఆయన ఆశీర్వాదం పొందుకోవాలని, పిల్లలకి ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి సంతోషంగా ఈ సమ్మర్ హాలిడేస్ వాళ్ళందరూ సంతోషంగా గడపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా కావలిలో దొంగలు రెచ్చిపోతున్నారు. వ్యాపారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. దుకాణాల ముందుంచిన సరుకులు రిక్షాలపై రవాణా చేసే నిత్యావసరాలను చాకచక్యంగా దోచేస్తున్నారు. నూతన డీఎస్పీ ప్రత్యేక దృష్టి సారించి దుండగులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కావలిలో వ్యాపారులకు 2 దొంగలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. వ్యాపారులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నారా? వారి దుకాణాల ముందు ఉంచిన సరుకుల బ్యాగులు, బస్తాలు మాయం చేస్తున్నారు. దుకాణాలకు రిక్షాలపై చేరవేసే సరుకుల అట్టపెట్టెలు, నూనె డబ్బాలను చాకచక్యంగా చోరీ చేస్తున్నారు. ఏ పాపం తెలియని రిక్షావాలాలు దుకాణాల యజమానుల నుంచి చివాట్లకు గురవుతున్నారు. ఈ తరహా చోరీలు తెలియని దుకాణ యజమానులు రిక్షావాలాలపైనే మొదట్లో అనుమానాలు వ్యక్తం చేసిన సందర్భాలు జరిగాయి. ఈ
చోరీల పరంపర ఏడాది కాలంగా జరుగుతుంది. గతంలో వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ చిన్న దొంగతనాలను ఉదాసీనతో తెలియదు కానీ పోలీసులు చాలా లైట్ గా తీసుకున్నారు. పట్టపగలే బైక్ పై సంచరిస్తూ దుకాణాల ముందున్న పోతున్న రిక్షాలపై సరుకులను యథేచ్ఛగా మాయం చేస్తుండడం పట్ల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి దుకాణం ముందు సీసీ కెమెరాలు ఉన్నాయి. దొంగల అపహరణ తీరు కెమెరాల్లో నమోదవుతుందని తెలిసినా దొంగలు ఏమాత్రం లెక్క చేయడం లేదంటే కావలి పోలీసులు అంటే ఎంత భయమో అర్థం కాక మానదు. మరోపక్క బైకుల చోరీల పరంపర కొనసాగుతూనే ఉంది. బస్టాండులో జేబు దొంగలు అమాయకులను మోసం చేసి బంగారం వస్తువులు మాయం చేసే కేటుగాళ్ల మాయాజాలం తరచూ జరుగుతూనే ఉన్నాయి. కొత్తగా వచ్చిన డీఎస్పీ వివి రమణకుమార్ అయినా ఇలాంటి నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. తన పొలంలో మేకలు తోలారన్న కోపంతో దంపతులపై కర్రలు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన ఘటన లింగసముద్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో భర్త సేనయ్య మరణించినట్లు బాధితులు వాపోయారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా డక్కిలి మండలం లింగసముద్రం గిరిజన కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కాలనీలో నివాసముంటున్న బుట్ల సీనయ్య దంపతులు మేకలు మేపుకుంటూ స్థానిక దశరథ నాయుడు పొలంలోకి వెళ్లారు. అక్కడే ఉన్న దశరథ నాయుడు తన పొలంలోకి మేకలు ఎందుకు వచ్చాయంటూ సీనయ్య దంపతులపై రాళ్లు, కర్రలు, చెప్పులతో తరుముకుంటూ విచక్షణారహితంగా దాడి చేశారని బాధితులు ఆరోపించారు. తీవ్రంగా గాయపడ్డ సీనయ్య మరణించినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఆల్ ఇండియా యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల రవి, సమతా సైనిక్ దళ్ నాయకులు కొరముట్ల కృష్ణ, తిరుపతి జిల్లా యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లికార్జున్లు తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబ సభ్యుల్ని వారు పరామర్శించే ధైర్యం చెప్పారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నిరుపేద ఎస్టీ కులానికి చెందిన సీనయ్య మరణానికి కారణమైన వేముల దశరథ నాయుడుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లికార్జున, మాజీ డీవీఎంసీ సభ్యులు అడివయ్య, బీఎస్పీ డక్కిలి మండల నాయకులు శ్రావణ్, కృష్ణ, మునీంద్ర, చెంచమ్మ, పాపమ్మ, నాగరాజు, లింగసముద్రం గిరిజనులు పాల్గొన్నారు. బుట్ల సేనయ్య, బుట్ల చెంచమ్మ ఏం జరిగిందంటే రైతు వచ్చినాడు, చేలో మేకలు మేపుకుంటున్నాం వచ్చినాడు. వచ్చేలేకి ఎందుకు కొడతాం, ఎందుకు కొడుతున్నాం, మేకలు చేలు ఎందుకు మేపుతున్నావు, పక్కకు తోలుకుందామంటే పోయి ఉంటాం కదా సార్, అవలేదు సార్. అందుకనేసి పక్కకు తోలుకోవాలి కానీ రావటేసి గుద్దేసి రాళ్ళతో గుద్దేసాడు. నేను ఆడే ఉన్నాను సార్. ఆడ ఉండేలేకి ఎందుకు కొడతా సార్, ఎందుకు కొడతా సార్ అన్నాను. అడిగలే నీకు గడపడాలని నన్ను చెప్తాను అన్నమాట. చెప్తా కొట్టాడు. కొట్టింది ఎవరైనా దశరథ నాయుడు కొట్టినాడు. మా ఆయన్ని రాయితో గుద్దాడు. ఎప్పుడు చచ్చిపోయాడు? వచ్చి రోజు బాగున్నాడు సార్. రోజు బాగున్నాడు. శుక్రవారం రోజు నైట్ 3 గంటలు చనిపోయినాడు. మీరు కంప్లైంట్ ఇవ్వాలా? సార్. ఎందుకు ఇవ్వలేదు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా? కొట్టినప్పుడు ఇవ్వాలా? చచ్చిపోయినప్పుడు ఇచ్చారు. కొట్టినప్పుడు భయానికి ఇవ్వలే మీరు కేసు, చచ్చిపోయిన తర్వాత ఇచ్చారు. చరిత్ర కూడా పూర్తిగా గతంలో అంతా కూడా నేర చరిత్రమై ఉన్నది. గతంలో కూడా ఇతను 2-3 వ్యక్తుల్ని కత్తులతోటి దాడి చేసి గాయపరిచినటువంటి సంఘటనలు కూడా జరుగున్నాయి. ఇటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వేముల దశరథను ఈ యొక్క పోలీసు వారు కానీ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ వెనకేసుకొని రాకుండా, ఇటువంటి పనులు అతను చేయకుండా అతన్ని కట్టడి చేసి అతన్ని చట్టపరంగా శిక్షించేలాగా అందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇందు మూలంగా గ్రామస్తులను కూడా కోరుతున్నాం. రాజకీయ నాయకులకు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తుల్ని మీరు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? గిరిజనులను ఈ రకంగా దాడి చేసి గిరిజనుల్ని హతమార్చేటటువంటి చరిత్ర ఇటువంటి నాయకులకి, ఇటువంటి భూస్వాములకు ఎందుకు వస్తూ ఉంది? దీనిని యానాది మహానాడుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను కూటమి శ్రేణులు, వీపీఆర్ అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. భారీ కేకులు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు.
సేవా కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను కూటమి శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక శ్రీ షిరిడి సాయినాథ్ ఆలయం, వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, జిల్లా అభివృద్ధిలో ఆయన నాయకత్వం మరింత కీలకం కావాలని కోరుకుంటూ స్వామివారికి అభిషేకాలు, అర్చనలు జరిపించారు. ఆలయ ప్రాంగణంలో అభిమానులు, కార్యకర్తల మధ్య ఏకొల్లు పవన్ రెడ్డి భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు జై వేమిరెడ్డి, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేస్తూ స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలుస్తున్న మానవతావాది అని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించడంతో పాటు ప్రజాసేవ కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి చెంచు కిషోర్ బాబు, మండల ఉపాధ్యక్షులు కూకటి వెంకటేశ్వర్లు రెడ్డి, ఉప సర్పంచ్ కదురు రాధాకృష్ణారెడ్డి, తెలుగు అధ్యక్షులు కదురు చంద్రారెడ్డి, ముస్లిం మైనారిటీ అధ్యక్షులు షేక్ ఇంతియాజ్, ఉప సర్పంచ్ మధు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గం సంఘంలో స్థానిక వీపీఆర్ వాటర్ ప్లాంట్ వద్ద టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుతూ ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బానా శ్రీనివాసులరెడ్డి, సంఘం సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్, తెలుగు యువత అధ్యక్షులు కర్నాటి చరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజాసేవలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జీపీఆర్ గ్రాండ్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను కూటమి నేతలు ఘనంగా నిర్వహించారు. వీపీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వీరికి కూటమి నేతలు అపూర్వ స్వాగతం పలికారు. అందరి సమక్షంలో ఎంపీ వేమిరెడ్డి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం వారు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సేవ చేయడం అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంతో ఇష్టమని తెలిపారు. అలాంటిది తన పుట్టినరోజు నాడు పలు సేవా కార్యక్రమాలు చేయడం నిజంగా గొప్ప విషయమన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు. సేవా కార్యక్రమాలలో యువత ఎల్లప్పుడూ ముందుండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వీపీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి సహకారంతో టీడీపీ మండల అధ్యక్షులు పవన్ రెడ్డి, టీడీపీ నాయకులు దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతులు విచ్చేశారు. వారిని శాలువాలతో ఘనంగా సత్కరించి దేవుని ప్రతిమలను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇందుకూరుపేట మండలం గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులకు క్రీడా సామాగ్రిని వీపీఆర్ దంపతులు అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, అప్పుడే శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని ఆకాంక్షించారు. తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని నిర్వాహకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది, అభిమానులు పాల్గొన్నారు. తమకు క్రీడా సామాగ్రి అందించినందుకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీకి హ్యాపీ బర్త్డే వీపీఆర్ సార్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా కావలిపట్టణం కలుగోలమ్మ తల్లి ఆలయ ఆవరణలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకను టీడీపీ నాయకులు వేడుకగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వెంగళరావు నగర్లో పేదలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేసి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటేశ్వర్లు, కావలి ఏఎంసీ చైర్మన్ అలేఖ్య, టీడీపీ సీనియర్ నేతలు శ్రీహరినాయుడు, పొట్లూరి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ఎంపీ వేమిరెడ్డి ఎంపీగా అభివృద్ధి చేస్తూనే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి పేదలకు అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. ఆయన సామాజిక సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో జనిగర్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని వీపీఆర్ నూతన క్యాంపు కార్యాలయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేమిరెడ్డి పుట్టినరోజుని పురస్కరించుకొని వీపీఆర్ దంపతులు మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కోవూరు నియోజకవర్గ పరిధిలోని 100 మంది మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్లు పంపిణీ, 20 మంది పేదలకు తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమాలకు వేమిరెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారికి నేతలు, మహిళలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా
సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. హ్యాపీ బర్త్డే వీపీఆర్ సార్ అంటూ శుభాకాంక్షలు తెలియజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం వారు మహిళలకు కుట్టు మిషన్లు, పేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా ఆశీర్వదించారు. మా అందరి ఆశీస్సులు, దీవెనలతో దంపతులిద్దరూ చల్లగుండాలయ్య అంటూ మనస్ఫూర్తిగా దీవించారు. కూటమి నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో వీపీఆర్ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో సుమారు 40 ఎకరాల పూర్వముఖ భూమిని కొందరు అక్రమార్కులు ఆక్రమించారు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ జోక్యం చేసుకుని అక్రమార్కుల చెర నుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని ఉలవపల్లి గ్రామ సర్వే నంబర్ 124లో దాదాపు 333 ఎకరాలు కొండ పోరంబోకు ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో దాదాపు 40 ఎకరాలు కొండ పోరంబోకు ప్రభుత్వ భూమిని చేజర్ల మండలానికి చెందిన కొందరు అక్రమార్కులు ఒక్కొక్కరు 5 నుండి 10 ఎకరాల చొప్పున ఆక్రమించి చదును చేసుకుని వారి కబంధ హస్తాలలో బంధించుకున్నారు. ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతుంటే రెవెన్యూ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ఆశ్చర్యంగా ఉందని, వీరికి ప్రజా ప్రతినిధుల అండదండలు ఉన్నాయా అన్న విమర్శలు వినబడుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి కబ్జాదారుల నుండి భూములు స్వాధీనపరుచుకొని ప్రభుత్వ స్థల బోర్డులను ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామన్న ఎంపీ వేమిరెడ్డి, మహిళా ఉద్యోగునికి సారే పంపిణీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం నెల్లూరులో ప్రత్యేక పూజలు, త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. అధికారులకి నేదురు మళ్లీ హెచ్చరిక, రాబోయేది వైసీపీయేనని ధీమా. లింగ సముద్రంలో దారుణం, పొలంలోకి మేకలు వచ్చాయని దంపతులపై దాడి, ఒకరు మృతి. బులెటిన్ల వార్తలు చూస్తూనే ఉండండి N3 టీవీ.